ఖమ్మం జిల్లా తెలంగాణ యువజన సింహం గర్జన మహాసభకు హాజరయ్యారు. ఇక ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి తుమ్మలకి తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడగొట్టాలని కోదండరాం పిలుపునిచ్చారు. మంది బలిదానాల సాక్ష్యంగా ఏర్పడిన రాష్ట్రంలో ఇవాళ ఒక కుటుంబం ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయిస్తున్నది. ఒక రాజ్యాంగం, చట్టం, నియమం అనేది ఏది లేదు. వాళ్ళకి ఎట్లా దోస్తే అట్లా వాళ్ళు పనులు చేస్తారు. దానికి కాళేశ్వరమే ఒక సాక్ష్యం. ఇంజనీర్లు ఎవరికి అందరినీ పక్కన పెట్టి తానే ఇంజనీర్ అయి అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకోవటం వల్లనే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కొట్టుకపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది మిగిలిన మేడిగడ్డ ఒకటే కాదు, అది అన్నారము, సుందిలో కూడా కుట్టుకపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఇవాళ మొత్తంగా ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఈ విచ్చలవిడితనాన్ని నిలబెట్టుకోవడానికి నిరంకుశత్వానికి పాల్పడుతూ ఉన్నారు. ఎవరిని సహించరు, ఏమాత్రం విమర్శలకు కూడా అవకాశం ఇవ్వరు. విమర్శలకు అవకాశం ఇవ్వకపోవటం మాత్రమే కాదు, వాళ్ళు ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే అణిచివేస్తారు. మేము ఇలా కోరుకునేది ఏంటంటే, అందరం కొట్లాడి తెచ్చింది ఒక కుటుంబంకు ఆస్తిగా తెలంగాణను మార్చడానికి కాదు. అది సరి అయింది కాదు. అందరికీ తెలంగాణ వల్ల లబ్ధి జరగాలి. జయశంకర్ గారు అన్నట్టు తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఫలితాలు అందరికీ దక్కాలి. అది మేము ఇవాళ ప్రధానంగా కోరుకుంటున్నాం. ఈ మార్పు మా వల్ల ఒక్కరి వల్ల సాధ్యం కాదు కాబట్టి మేము దానికి అంగీకరించి ఇవాళ ఈ నిరంకుశ పాలన పోవాలి, గడీల పాలన, దొరల పాలన పోవాలి, ఒక ప్రజల పాలన రావాలి అని కాంగ్రెస్ కూడా పిలుపునివ్వటం. ఆ విషయంలో మేము కూడా ప్రజల తరఫున కొన్ని కార్యక్రమాలు వాళ్ళ ముందు పెట్టినప్పుడు ఆ కార్యక్రమాలకు ఒక ఎజెండాకు వాళ్ళు కూడా మద్దతు తెలపటం, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారికి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి.